గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ను కూడా అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ బాగా ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. ఈ ప్రాజెక్టును మొదలు పెట్టడంతో పాటు టైం బౌండ్ కార్యక్రమంగా పెట్టుకుని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సౌరఘర్, పీఎం కుసుమ్, పీఎంఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీ ఐఐసి పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్ క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్లో భాగంగా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీఎం చంద్రబాబు అధికారులను అడిగారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 కింద సుమారు 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ మేరకు కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, పూలింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 18 గిగావాట్లలో సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే 11 గిగావాట్ల విద్యుత్తును, అలాగే పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే సుమారు 7 గిగావాట్ల విద్యుత్తును ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు 2261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయనున్నట్లు వెల్లడించారు. ఈ కారిడార్లో భాగంగా 9500 మెగావాట్ల సామర్థ్యంతో 5 భారీ పోలింగ్ స్టేషన్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో భాగంగా పీఎం సౌరఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాల అమలుపై సీఎం అధికారులతో చర్చించారు. అలాగే ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ ప్రక్రియలో భాగంగా రెస్కో మోడల్ అనుసరిస్తున్నామని అధికారులు తెలిపారు. నెట్ మీటరింగ్ విధానంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి థీమాటిక్ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ C4IR అమలు చేయాల్సిన కార్యాచరణపై ఈ బృందం చర్చించింది. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సిఎస్ సాయి ప్రసాద్, విద్యుత్, ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక జరుగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు. 6 జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలు గుర్తించామన్నారు. వాటిని మురుగు రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ అవసరమన్నారు. మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పీసీబీ నుంచి మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల నుంచి కూడా నిధులు వినియోగించుకోవచ్చని తెలిపారు. పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీలు జరుగుతాయని, దీనికోసం ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ జరుగుతుందన్నారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల నేపథ్యంలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలిచ్చారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 6 జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. మురుగు రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పీసీబీ మంజూరు చేసిన 100 కోట్ల నుంచి కూడా నిధులు వినియోగించాలని ఆదేశించారు. రోజువారీ 104 మిలియన్ లీటర్ల మురుగునీరు జీవనదిని కలుషితం చేస్తోందన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోందని పేర్కొన్నారు. పారిశ్రామిక వ్యర్థాల్లో ఆంధ్ర పేపర్ మిల్లు వెదజల్లే రోజువారీ కాలుష్యమే 32 మిలియన్ లీటర్లు ఉంటుందన్నారు. నిత్యం గోదావరిలో కలిసే 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనమని పేర్కొన్నారు. పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్కి కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
ఎస్సీ ఎస్టీ విద్యార్థులను విద్యాపరంగా ఉన్నత శిఖరాలకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. చదువే జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనమని అన్నారు. అభివృద్ధికి కులాలు అడ్డంకి కావని, విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందికి 2025-26 సంవత్సరానికి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించినందుకు సన్మాన కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాస్టళ్లలో శానిటేషన్, నాణ్యమైన ఆహారం, వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫలితంగా గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలకు సురక్షిత వాతావరణంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 165 మంది రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను, 132 మంది హాస్టల్ విద్యార్థులను ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, 3.53 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు 917 కోట్లు, 2.51 లక్షల మందికి ప్రీ మెట్రిక్ విద్యార్థులకు 320 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇక హాస్టళ్ల మరమ్మతులు, అదనపు మరుగుదొడ్లు, కొత్త భవనాల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం హాస్టళ్లలో సీసీ కెమెరాలు, శానిటేషన్ కోసం ప్రత్యేక అవుట్సోర్సింగ్ వ్యవస్థ, ఆరోగ్య పరిరక్షణ కోసం ఆధునిక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. హెడ్ ఆఫీసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా గైడ్ చేయాలి. మనం వాడి తెలివితేటలు బట్టి నువ్వు ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది. 10th కూడా మరీ డల్లర్స్ ఉన్నట్టే ఐటీఐ కానీ పాలిటెక్నిక్ అయితే వాడు కెరీర్ అవుతుంది. అంతేగాని వెళ్ళిపోయి కూలి పనులు చేసుకోవాలని కోరుకోవట్లా. ముఖ్యమంత్రి గారు కూడా నైపుణ్యం ద్వారా శిక్షణ ఇద్దామంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేద్దామన్నారు, ప్లేస్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రతి కుటుంబం కూడా సాధికారం సాధించాలి, పేదరికం ఉండకూడదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు P4 అంటే మార్గదర్శి, బంగారు కుటుంబాలు, అదేవిధంగా 20 అప్పగా ఉన్నటువంటి పెద్దలో ఉన్న 10 కుటుంబాలు, కింద 20 కుటుంబాలని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికన్నా కూడా మనం ఇందులో బాధ్యతగా ఉన్నాం. ఆ చదువులకు ఆ పిల్లలకు మార్గదర్శకంగా ఉందాం. ఉన్నత స్థితిలో వాళ్ళని సెటిల్ చేసేందుకు మనంతు సహకారం కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా డిప్యూటీ డైరెక్టర్స్, ఏఎస్డబ్ల్యూఎస్, వార్డెన్స్ మీద మానిటర్ చేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. అదేవిధంగా స్కూల్లో కూడా పిల్లలకి హెల్త్తో పాటు వాళ్ళ చదువు, వాళ్ళ న్యూట్రిషన్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీరు తీసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపాల్స్ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డుల రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో 6 ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈలోగా 107 మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజు 5,385 టన్నుల చెత్తను కంపోస్ట్ బయోగ్యాస్ గా మారుస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు. కొండపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ను పరిశీలించగా, ఇబ్రహీంపట్నంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఏపీ ప్రజల నుంచి గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసిందని, అయినా 150 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయిందన్నారు. ఆ చెత్తను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగిస్తున్నామని, వచ్చే నెలాఖరు నాటికి అన్ని ప్లాంట్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 5 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల కోసం ఏపీ ప్రభుత్వం 59.85 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు, ఇబ్రహీంపట్నంలో నూతన CBG ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
విజయవాడలో ఉన్న ప్లాంటును కూటమి ప్రభుత్వం 9.45 కోట్లతో ఉన్నతీకరిస్తోందని చెప్పారు. మొత్తం 5 ప్లాంట్ల ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 125 టన్నులని, ప్రతి యూనిట్ను రోజుకు 25 టన్నుల సామర్థ్యంతో రూపకల్పన చేశామన్నారు. ఒక్కో నూతన ప్లాంటుకు 12.60 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకు కేంద్రం, రాష్ట్రం, పట్టణ స్థానిక సంస్థలు, ప్రైవేటు డెవలపర్లు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు. పురపాలక వ్యర్థాలను స్వచ్ఛమైన శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణ వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తామన్నారు. సుస్థిర వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి దిశగా కీలక అడుగు వేశామన్నారు. డంపింగ్ యార్డుల భారాన్ని తగ్గించేందుకు సిబిజీ ప్లాంట్లు దోహదపడతాయని చెప్పారు. పట్టణ ఇంధన భద్రతను బలోపేతం చేసే ప్రాజెక్టుగా సిబిజీ ప్లాంట్లు ఉపయోగపడతాయన్నారు. దీర్ఘకాలిక పర్యావరణ, ఆర్థిక సుస్థిరతకు ఈ ప్రాజెక్టు భరోసా ఇస్తుందన్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5,350 టన్నులు 5,350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఏ రోజుకి ఆ రోజు చెత్త బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని ప్రాసెస్ చేస్తారు, సెగ్రిగేట్ చేస్తారు, ప్లాస్టింగ్ అయిన సపరేట్ చేస్తారు, అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు. మెన్నూరు చేయాల్సిన దానిలో నుంచి మెన్నూరు వస్తుంది. తర్వాత ప్లాస్టిక్ని వాటిని ఏదైతే ఫ్యాక్టరీలు పంపించి మళ్ళీ రీసైక్లింగ్కి ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్కి పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇవన్నీ చేస్తారు. వాటిలో ఈరోజు ఏదైతే కొండపల్లిలో అడ్వాన్స్గా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారో ఇది చేసిన ఇక్కడ లోకల్ నాయకుల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ప్రజలకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ యంత్రాంగం బహిరంగ మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నిత్యం సమీక్షించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఏమాత్రం హెచ్చు తగ్గులు వచ్చినా నిశితంగా గమనించాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుందామన్నారు. వచ్చే త్రైమాసికానికి ధరల స్థిరీకరణ సన్నద్ధతపై దృష్టి సారించాలన్నారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం నేడు సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పప్పులు, బియ్యం, వంట నూనెలు, టమాటా, ఉల్లిపాయలు బహిరంగ డిమాండ్ ఎంత, ధరలు ఎలా ఉన్నాయి, రిటైల్, హోల్సేల్ మార్కెట్ల ధరలు పరిస్థితిని అధికారులు వివరించారు. దీనిపై మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ధరలను సమీక్షించేలా సూచనలిచ్చామన్నారు. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో కొంతమేర ధరలు పెరిగాయన్నారు. వాటిని నియంత్రించడానికి ప్రభుత్వం తగిన విధంగా సన్నద్ధంగా ఉందని తెలిపారు. దేశమంతటా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా వాటిని ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచేలా నియంత్రించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖలు ముందస్తుగా సన్నద్ధమవుతాయన్నారు. రైతులు ప్రాధాన్యత కలిగిన వరి, వంగడ రకాలను పంటకు వేసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. రైతులకు మేలు జరిగేలా 2 శాఖలు తగిన సమన్వయంతో పనిచేస్తాయన్నారు. ప్రాధాన్యత కలిగిన పంట రకాలు రైతులు వేస్తే వారికొచ్చే ప్రయోజనాలను వివరిస్తామని, తగిన విధంగా ప్రోత్సహిస్తామని తెలిపారు. అలాగే అప్రాధాన్య రకాలను రైతులు వేయటం వల్ల ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని, ముఖ్యంగా 10-10, PR 126 వంటి రకాలకు రైస్ మిల్లుల్లో 42% పైబడి నూక వస్తోందన్నారు. దీంతోపాటు వాటిని ప్రజలు వినియోగించేందుకు అవకాశం ఉండటం లేదని, దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి అవగాహన కలిగించేలా యంత్రాంగానికి సూచనలిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. చేనేత రంగం రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైందన్నారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం గురించి ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అటు నుంచి నేరుగా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి సాదరపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ, తదితర పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనకు వచ్చానని, అందులో మొదటి రోజు విజయవాడలోను, రెండవ రోజు విశాఖపట్నంలోనూ పర్యటిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను ఒక జౌళి రంగ ప్రముఖ రాష్ట్రంగా ఎలా అభివృద్ధి చేయవచ్చనే విషయంపై చర్చిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న రాష్ట్రమన్నారు. ముఖ్యంగా పత్తి, కాటన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా హెక్టార్కు 2000 కిలోల దిగుబడి వస్తూ ఉండగా భారతదేశంలో మాత్రం సగటున 450 కిలోలు మాత్రమే వస్తోందన్నారు. ఈ పరిస్థితిని ఎలా మార్చాలి, విత్తనాల విషయంలో ప్రత్యేక విధానం అవసరమా, రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి అత్యధికంగా ఎలా పెంచాలి అనే అంశాలపై చర్చించామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఇటీవల ఒక క్లస్టర్ను తాము కూడా ఆమోదించామన్నారు. మరో క్లస్టర్ను కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి వచ్చిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తన కుమారుడితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో వేద పండితులు మంత్రి కుటుంబ సభ్యులకు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటం మరియు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ మంత్రికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. చరిత్రను సృష్టించే విధంగా హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. మహానాడు విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లోని కామినేని నగర్ కోటిరెడ్డింటి దగ్గర 14 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్పొరేషన్లో ఈఈగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 31వ తేదీన రిటైర్ అవుతున్న సామ్రాజ్యం ఆధ్వర్యంలో సుమారు 10 కోట్లకు పైగానే అభివృద్ధి పనులు ఈ డివిజన్లో చేశారని తెలిపారు. కాలనీ వాసులు సామ్రాజ్యాన్ని ఘనంగా సత్కరించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వర్చువల్గా జరిగిన మహానాడు చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడులో 18,350 క్లస్టర్లలో ఉన్న 16 లక్షల మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారన్నారు. లక్షల మంది ఈ మహానాడును వీక్షించారని, గిన్నిస్ రికార్డులో నమోదయ్యే విధంగా నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని, పార్టీని ఏ విధంగా అభివృద్ధి అనే అంశాలపై చర్చించి అనేక తీర్మానాలు చేయటం జరిగిందని తెలిపారు. 100 రూపాయల సభ్యత్వంతో పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్తో పాటుగా మరింతగా మేలు చేసే విధంగా నారా లోకేష్ అనేక కార్యక్రమాలను రూపొందించారని తెలిపారు. కంప్యూటర్ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారని, ఇప్పుడు నారా లోకేష్ ఆ కంప్యూటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరింత చేరువయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పారు. మరి లోకేష్ బాబు గారు ఏది చేసినా కూడా ఆయనకున్న నాలెడ్జ్తో 100 రూపాయల సభ్యత్వంతో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి కార్యకర్తలకు అండగా అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని. ఏ కార్యక్రమైనా ఆన్లైన్ ద్వారా, కంప్యూటర్ ద్వారా. నారా చంద్రబాబు నాయుడు గారికి మరో పేరు కంప్యూటర్ అంటే ఈయన మరింత టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్ళి అనేకమైన కార్యక్రమాలు చాలా సులువుగా, చక్కగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్న లోకేష్ బాబు గారు మరిన్ని కాలాల పాటు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు. మరిన్ని కాలాల పాటు మా నాయకుడు నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీని కొన్ని 10 సంవత్సరాలు దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి మేమందరి యొక్క కోరిక. అందువల్ల నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నిన్న జరిగిన మహానాడు సందర్భంగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
విజయవాడ నగరంలో మండవ కుటుంబరావు సేవలను వ్యక్తిత్వాన్ని తెలియని వారు ఉండరని, ఆయన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సమాజ సేవకు అంకిత భావంతో జీవించారని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన లేని లోటును కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా భర్తీ చేస్తూ ముందుకు సాగటం సంతోషకరమన్నారు. ఏలూరు రోడ్డులోని బిఎస్ఎన్ఎల్ చుట్టుకుంట వద్ద మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 15 టన్నుల కూరగాయల లారీని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ కీర్తిశేషులు మండవ కుటుంబరావు జీవించి ఉన్న సమయంలో ప్రతి నెల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి లారీల ద్వారా కూరగాయలు పంపిస్తూ విశిష్టమైన సేవ అందించేవారని గుర్తు చేశారు. ఆ సేవా కార్యక్రమాల్లో తాము కూడా ఎన్నోసార్లు పాల్గొన్నామని తెలిపారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు అదే సేవా స్ఫూర్తితో ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు. మండవ కుటుంబరావు వర్ధంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ, మజ్జిగ పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకు, అసోసియేషన్ ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం కీర్తిశేషులు మండవ కుటుంబరావు ఆత్మకు శాంతి చేకూరాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి, ఎం నాగేందర్ నాగు, గుమ్మడి సురేష్, బోయపాటి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆయన మన మధ్య లేకపోయినా, ఎందుకంటే సమాజంలో విజయవాడ నగరంలో ఆయన తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన అంత సౌమ్యుడు, మంచి వ్యక్తి, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆయన నిత్యం కూడా 10 మందికి మేలు చేసే విధంగా ఆయన జీవించి ఉన్నంతకాలం ఉన్నారు. మరి ఆయన లేకపోయినా వాళ్ళ కుటుంబం వాళ్ళు కొనసాగించడం చాలా సంతోషం. ఇవాళ మరి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మా చేతుల మీదుగా, జడ్జి గారి చేతుల మీదుగా ఇవాళ మళ్ళీ ఈ కార్యక్రమం 3వ వర్ధంతి సందర్భంగా ఇదే కాకుండా మహిళలకి చీరలు, ఆయన పేరు మీద మజ్జిగ పంపిణీ, అనేక సేవా కార్యక్రమాలు నిత్యం కూడా వాళ్ళ కుటుంబం అలాగే అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా చేస్తాం. సంతోషం. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలి. నేను నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ కార్యక్రమాలన్నింటికి కూడా అండగా ఉంటాను. నేను ఏదైనా సరే సహాయం చేయడానికి కానీ అండగా ఉంటానని కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ ఆ కుటుంబరావు ఆత్మకి శాంతిగా చేకూరాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇప్పుడు ఆ కుటుంబాన్ని. మరి రాష్ట్రం బాగుండాలి, విజయవాడ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి అనే ఒక దృఢ సంకల్పంతో ప్రారంభించినటువంటి మండవ కుటుంబరావు గారి యొక్క ఆశయాన్ని నిరంతరం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ మిత్ర బృందానికి, మా సోదరుడు నాగేశ్వరరావు గారికి, మరి ఈరోజు ఈ కూరగాయల లారీని జడ్జి గారు మరి మన విజయవాడ జడ్జి గారు చేతుల మీదుగా, మా ప్రియతమ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు చేతుల మీదుగా ఈరోజు ఈ కూరగాయల లారీని తిరుపతి పంపించడానికి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాంటి అన్నదాన కార్యక్రమాలకి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడ వాసి మండవ కుటుంబరావు గారు మరి ఆనాటి రోజుల్లోనే తిరుమల వెళ్ళి మేము వెజిటబుల్ పంపిస్తాం, డోనర్గా మేము అన్ని రకాల కూరగాయలు మేము పంపిస్తాం. అక్కడ టెండర్ అనేది లేకన్నా భక్తులకి అక్కడ వాడే ప్రసాదానికి కానీ మేము నిత్యం రోజు 8 టన్నులు కూరగాయలు కటింగ్ అవుతాయండి. అవి 8 టన్నులు కూడా 2006 నుంచి మన కుటుంబరావు గారి ఆధ్వర్యంలో విజయవాడ నుంచి నెలకి 4 బళ్ళు వెళ్ళేవండి. ఆ రోజుల్లో కీర్తిశేషులు అయినటువంటి మండవ కుటుంబరావు 2026లో స్టార్ట్ చేసింది. 2023లో ఆయన 2006లో స్టార్ట్ చేశారండి. 2023లో ఆయన స్వర్గీయులయ్యారు. ఆనాటి నుంచి ఆయన ఆశయాలు మేము కొనసాగిస్తున్నాం. నెలకి ఆయన పేరు మీద ఇప్పుడు కూడా 30 టన్నుల వరకు కూరగాయలు పంపిస్తున్నాం. అలాంటి అన్నదానానికి అందరూ సహకరించి ఆయన పేరు మీద ఇలా పంపించాలి. మేము మహానాడులో మహిళలకు 33% సీట్లు కేటాయించేలా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, లోకేష్ సాహసోపేత నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ మహిళా రాజకీయ సాధికారత కోసం ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్న నాయకుడు లోకేష్ మాత్రమేనని కొనియాడారు. మహిళలకు 33% సీట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న లోకేష్కు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు.
విజయవాడ ఆటో నగర్లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో థ్యాంక్స్ లోకేష్ అంటూ మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గద్దె అనురాధ మాట్లాడారు. లోకేష్ నిర్ణయాన్ని మహిళా లోకం గర్వంగా స్వాగతిస్తోందని తెలిపారు. తెలుగు జాతి గర్వకారణమైన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించి మహిళా విశ్వవిద్యాలయాల ఏర్పాటు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక అక్షరాస్యత నేర్పించి స్వయం ఉపాధి దిశగా తీసుకువెళ్లిన నాయకుడు చంద్రబాబేనన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం, మహిళలకు ఆర్టీసీలో కండక్టర్లుగా అవకాశాలు ఇవ్వటం, ప్రభుత్వ పథకాలు మహిళల పేరుతోనే అమలయ్యే విధంగా వ్యవస్థను రూపొందించడం చంద్రబాబుకు మహిళా సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి ద్వారా మహిళాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. మహిళలకు రాజకీయంగా రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో లోకేష్ చేసిన 33% ప్రతిపాదనను చంద్రబాబు ఆమోదించడం పార్టీ మహిళా సాధికారతపై ఉన్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, సలిమిశెట్టి రాజమణి, దయాల శిరీష, పర్వతిరేణి రత్నశ్రీ, నందిపాటి రాజకుమారి తదితరులున్నారు. మరి నారా లోకేష్ గారికి అమ్మ పెంచిన బిడ్డ కాబట్టి అమ్మ మనసుతో ఆలోచించిన ఆ బిడ్డ అమ్మలు ఎంత బాగా మరి పిల్లల్ని ఎలా తీసుకురాగలరో సమాజాన్ని కూడా ఆ విధంగా సరిదిద్దగలరని చెప్పి ఆలోచన చేసి మీరు మాకిచ్చిన ఈ గౌరవాన్ని, ఈ రక్షణని, ఈ రాజ్యాధికారాన్ని మేము దుర్వినియోగం చేయమని చెప్పి మీకు మరొక్కసారి తెలియచేస్తూ మరి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి మేము మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లోకేష్ గారికి జేజేలు పలుకుతున్నాం. లోకేష్ గారికి థ్యాంక్ యూ, లోకేష్ గారికి థ్యాంక్ యూ, నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ, నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఇంకా మరి ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. మన రాష్ట్రంలోని లేడీస్కి ఎంతైతే ప్రాతినిధ్యం ఇస్తున్నారో మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, మరి ప్రతి దానిలోనూ లేడీస్ని ఇన్వాల్వ్ చేసి అన్ని రంగాల్లో కూడా ఆడవారు అనేది వారు ముందుకు ఉండాలి. సమాజం యొక్క శ్రేయస్సు బాగుండాలంటే లేడీస్ కూడా వారి బిడ్డలకి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతారో రాష్ట్ర భవిష్యత్తుని కూడా అలాగే వారు మరి మంచిగా ముందుకు తీసుకెళ్తారన్న నిర్ణయంతోనే వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మనందరం కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మేమందరం కూడా చెబుతూ మరి మరొకసారి ఈ బిల్లుని ఇలా పాస్ చేసి దానికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సభల్లో ఒక రిజర్వేషన్ తీసుకొచ్చి లేదంటే చట్టసభల్లో మహిళలకు కావాల్సిన అంశాల మీద చర్చించి మహిళలకి ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో మన లోకేష్ గారు 33% రిజర్వేషన్ తీసుకొచ్చారు. మహిళలను మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మేడం చెప్పినట్టు మనం ఏదైనా అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం అనేది చేయకూడదు. మనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా మహిళలకు కల్పించిన అవకాశం మహిళలు మనమే ముందుండి మనం చక్కగా దానికి ఒక ఏదైతే మా చంద్రబాబు గారి ఆశయమే కానీ లోకేష్ గారి ఆశయానికి 100 రెట్లు మంచిగా వచ్చే మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ చేశారని, డిఎస్సీలో అవకతవకలపై నిగ్గు తేల్చాలని, సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. మెరిట్ ను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వంలో నాయకులకు డబ్బులు ఇచ్చిన వారికి పోస్టులు ఇచ్చారన్నారు. డిఎస్సీపై శ్వేతపత్రం విడుదల చేసే పరిస్థితి చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఈ అవినీతి దారుణాలకు కారణం నారా లోకేష్ అని, అవినీతి కూపంలో కూరుకుపోయిన నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో అవకతవకలపై ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమానికి విద్యార్థులు, డిఎస్సీ అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మెగా డిఎస్సీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, సిబిఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విద్యార్థి విభాగం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు జొన్నలగడ్డ కమల్ సాయి, విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మరియు జిల్లా నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సిలో అవినీతికి తెరతీశారన్నారు. 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారని తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు. జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. వైసీపీని విమర్శించడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ అని, కాల్మనీ, సెక్స్ రాకెట్లు, గంజాయి వంటివి టీడీపీ అనుబంధ వ్యవస్థలని ఆరోపించారు. అబద్ధపు ప్రచారం మాని ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. విద్యార్థి సంఘం నాయకులందరూ కలిసి ఈ మెగా డిఎస్సిలో జరుగుతున్న మోసాలన్నింటినీ కూడా నిగ్గు తేల్చాలి, సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే కనుక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వినట్లేదు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పని పెద్ద ఎత్తున ఆర్భాటం చేశారు. అన్నీ మోసాలే, అన్నీ అరాచకాలే. ఏదైతే స్పోర్ట్స్ కోటా అని చెప్పని అర్హత లేని వాళ్ళందరికీ కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చి ఈ యొక్క డిఎస్సి సీట్లు ఈరోజు మీ యొక్క అనుబంధ విభాగాలు కాల్మనీ, సెక్స్ ర్యాకెట్లు, మహిళల్ని వేధించే విభాగాలు ఒకటి, ఈరోజు ఉద్యోగాలకు డబ్బులు తీసుకెళ్ళి మోసం చేసే విభాగాలు ఒకటి. ఇలాంటి నీచమైన సంస్కృతి, ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీకే ఉంది అని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పుతున్నాం. మీకు కనుక సిగ్గు శరం ఉంటే సూపర్ 6 హామీలు అమలు చేయండి. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఉద్యోగాలు కల్పించండి. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి నిరుద్యోగ యువకుల్ని చేసినటువంటి మోసాన్ని, జరిగినటువంటి అవకతవకల్ని, జరిగినటువంటి అక్రమాలని బయట పెడుతూ ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక సమస్యలు ఉన్నాయి, అనేక అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, అవినీతి ఉంది. వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయాలి అని చెప్పారు. 3.5 లక్షల మంది అభ్యర్థులకి మీరు వెన్నుపోటు పడిచారు, మోసగించారు, నమ్మించి నట్టేట ముంచారు. కాబట్టి నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం సిబిఐ విచారణ జరపాలి, నారా లోకేష్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి అండగా నిలబడతాం, పోరాటం చేస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలపై వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ అన్నారు. ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి వినతిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా పరిశీలిస్తూ పరిష్కారం సాధ్యమైన అంశాలపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని బోండా సిద్ధార్థ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లోని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రజలు అందించిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సంబంధించిన వివిధ శాఖల సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఇల్లు, హౌస్ సైటు, పింఛన్లు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు, త్రాగునీరు తదితర అంశాలపై ప్రజలు నేరుగా వచ్చి తమ వినతులను అందచేయవచ్చన్నారు. గత 6 నెలలుగా ప్రతి శుక్రవారం ఎలాంటి విరామం లేకుండా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి వినతిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా పరిశీలిస్తూ పరిష్కారం సాధ్యమైన అంశాలపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని బోండా సిద్ధార్థ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాగవంశ సాధికార చైర్మన్ ఎర్రబోతు రమణారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉదయశ్రీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సెక్రటరీ షేక్ గౌసియా, పార్లమెంట్ అధికార ప్రతినిధి వింజమూరి సతీష్, పార్లమెంట్ అధికార ప్రతినిధి పలగాని భాగ్యలక్ష్మి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ కానీ హౌస్ సైట్ కానీ లేకపోతే ఇతర విషయాలు ఇతర సమస్యలు వాళ్ళకి ఏమన్నా సరే నేరుగా వచ్చి మాతో మాట్లాడుకునేటువంటి ఒక వెసులుబాటు ఈ ప్రజా దర్బార్ ద్వారా మనందరం కూడా కల్పిస్తున్నాం. దాదాపు 6 నెలలు పైగా ప్రతి శుక్రవారం ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా మేము కానీ మా అఫీషియల్స్ కానీ అందరం కూడా కూర్చొని పార్టీ వర్కర్స్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమున్నా సరే ఈ యొక్క ప్రజా దర్బార్ను యూటిలైజ్ చేసుకుని వాళ్ళ సమస్యలను తెలియపరచవలసిందిగా కోరుతూ, అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి సమస్యని కూడా నేరుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండా గారు వీక్షించి జరుగుతున్నటువంటి ప్రతి సమస్యను ఆయన చూసి ఏవైతే సమస్యను మనం పరిష్కరించగలమో అవన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చూసి మానిటర్ చేస్తున్నారు. సో ఈ ప్రజా దర్బార్ని ప్రజలందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతాం. ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్ తమ్మ శ్రీనివాసరెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచంలోని ప్రముఖ సంస్థ అయిన ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ నుంచి మాస్టర్ ఆఫ్ ది ఫోటోగ్రఫీ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 2 ఫోటోగ్రాఫర్లు ఎంపికవగా అందులో భారతీయుడు, తెలుగు వాడైన తమ్మ శ్రీనివాసరెడ్డికి ఈ పురస్కారం లభించడం గర్వకారణం. విజయవాడ మ్యూజియం రోడ్డులోని తన కార్యాలయంలో ప్రముఖ ఫోటోల జర్నలిస్టు, డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ తమ్మ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న 4 ప్రధానమైన ఫోటోగ్రఫీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వివిధ రకాల డాక్యుమెంటరీలు తీసే ఛాయాచిత్రకారులను గుర్తించి వారికి అవార్డులతో సత్కరిస్తుందని, అందులో ఒకటి ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అని తెలిపారు. 80 సంవత్సరాల చరిత్ర గల ఈ సొసైటీ 2026 సంవత్సరానికి దాంతోపాటు అమెరికన్కు ఈ పురస్కారాన్ని అందజేసిందన్నారు. 20 నిడివి గల ఛాయాచిత్రాలను వారికి పంపి ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఈ డాక్యుమెంటరీలో ఒక సవాలుగా తాను ఫోటోలు పంపుతున్నాను అనే అంశంపై పంపించడం జరిగిందన్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ డాక్యుమెంటరీలను పరిశీలించి 2 మాత్రమే ఎంపిక చేశారన్నారు. ఆ 2లో భారతీయుడిగా, తెలుగువాడిగా తనకు ఈ అవార్డు రావటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ డాక్యుమెంటరీని కరీంనగర్ భూపాలపల్లి శ్రీరాంపురంలో ఉన్న అత్యంత లోతైన గనుల్లో ఛాయాచిత్రాలను తీయటం జరిగిందన్నారు. దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఈ చిత్రాలు తీయడానికి అక్కడికి వెళ్లి రావటం జరిగిందన్నారు. ఈ అవార్డును బొగ్గు గనుల కార్మికులకు అంకితం చేస్తున్నానని చెప్పారు. వారు పడే కష్టం వల్లే నేడు విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వివిధ రకాల డాక్యుమెంటరీలని చూసిన తర్వాత వాళ్ళను ఈ సంవత్సరం 2 మాత్రమే ఎంపిక చేశారు. ఆ 2లో భారతీయుడిగా, తెలుగువాడిగా నాకు ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారంగా ఉంది. నేను ఈ డాక్యుమెంటరీని మన కరీంనగర్లో ఉన్నటువంటి భూపాలపల్లి, శ్రీరాంపురంలో ఉన్నటువంటి అత్యంత లోతైనటువంటి గనుల్లో ఈ ఛాయాచిత్రాలు తీయటం జరిగింది. దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు ఈ చిత్రాలు తీయడానికి నేను అక్కడికి వెళ్ళి రావడం అనేది జరిగింది. అంటే ఈ అవార్డు నేను బొగ్గు గనుల అంటే మన కార్మికులకి నేను అంకితం చేస్తున్నాను. వాళ్ళు చేసే కష్టంతోనే మనం ఈ రోజున ఈ ఎలక్ట్రిసిటీ కానీ, రైళ్లు కానీ ప్రతి ఒక్కటికి కూడా విద్యుత్ అవకాశాలకు మనకి ఇచ్చినటువంటి బొగ్గు కార్మికులకు ఉన్న అవార్డుని వారికి అంకితం చేస్తున్నాను. గ్రామ పునర్నిర్మాణ సంస్థ పరిరక్షణ, మాజీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పునర్నిర్మాణ సంస్థ హైదరాబాద్ సెక్రటరీ నాగార్జున మాట్లాడుతూ వీఆర్ఓ వ్యవస్థలో 15 సంవత్సరాలుగా ఉద్యోగిగా పనిచేసి ఉన్నారని, తనకు రావలసిన బకాయిలు చెల్లించాలని ఎన్నో వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. అయినా యాజమాన్యం పెడచెవిన పెట్టి తాము ఉద్యోగులమే కాదని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. గతంలో గుంటూరు పీఎఫ్ కమిషనర్కు లేఖలు సమర్పించామని చెప్పారు. ట్రిబ్యునల్లో కూడా ఆర్డర్ వచ్చినా జీతాలు చెల్లించడానికి, ఆస్తులు అమ్మటానికి నిర్ణయించారని తెలిపారు. హైకోర్టు సూచన మేరకు ఆస్తులు అమ్మి జమ చేయమంటే ఇంతవరకు చేయలేదన్నారు. ఉద్యోగులపై రకరకాల కేసులు బనాయిస్తూ 1000 మందికి అన్యాయం చేస్తారన్నారు. 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. బస్సులు, గ్రామాలు వెళ్లలేని గ్రామాలకు వెళ్లి శ్రమించారని చెప్పారు. ఇప్పుడు ఉన్న యాజమాన్యం వీఆర్ఓ సిద్ధట్నాలకు విరుద్ధంగా మతతత్వంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. వాటి మీద విలాసవంతమైన జీవితాలు గడుపుకుంటూ వాళ్ళు మమ్మల్ని అన్యాయంగా గురి చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ 2300 ఎంప్లాయీస్కి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికే దాదాపు కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను స్పందించి మాకందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరం మేము అక్కడ చాలా సమస్యలు ఫేస్ చేశాము. 24 అవర్స్ వాళ్ళతోటే ఉండి ఎంత మేము సర్వీస్ చేసినా ఈరోజు మమ్మల్ని
స్వచ్ఛంద సేవకులు వీళ్ళు అని గుర్తించి మాకు రావాల్సిన బకాయిలు మాకు రాకుండా చేసి మమ్మల్ని ఈరోజు ప్రతి ఒక్కరు దీనస్థితిలో ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాలి, మాకు రావాల్సిన బకాయిలు మాకు వచ్చేటట్టు తక్షణ ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. తక్షణమే ఈ స్వచ్ఛంద సేవ అనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మీడియా మిత్రులను కోరుచున్నాము. అసలు సంస్థ ఆశయాలు సిద్ధాంతాలు తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు సంస్థని కబ్జా చేసి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు లీగల్గా ఏదైతే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ చేసుకుంటున్నారు కాబట్టి ఆ యాక్టివిటీస్ని కాపాడటం కోసం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా మమ్మల్ని అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా. మరి ఇది ఎంతకాలం నిలవదు. ఎస్ఎస్ సొల్యూషన్స్ అబ్రాడ్ సంస్థ తరపున విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ ఫెయిర్లో యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, యూరోపియన్ నేషన్స్ నుంచి విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఎడ్యుకేషన్ ఫెయిర్ కు వచ్చారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫెయిర్లో పాల్గొని వివిధ విశ్వవిద్యాలయాల్లో అందిస్తున్న కోర్సులు, ఫీజుల వివరాలు, స్కాలర్షిప్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొన్న విశ్వవిద్యాలయాలు తక్కువ ట్యూషన్ ఫీజు, స్కాలర్షిప్, స్పాట్ అడ్మిషన్లు ఇస్తున్నాయి. వెంటనే ఆఫర్ లెటర్లు కూడా ఇస్తున్నారు. విద్యార్థులకు ఉత్తమమైన యూనివర్సిటీల వివరాలు, తక్కువ ట్యూషన్ ఫీజు, స్కాలర్షిప్లు ఇచ్చే విశ్వవిద్యాలయాల గురించి తెలియజేసి వెంటనే ప్రవేశం పొందేలా ప్రతి నెల ఎడ్యుకేషన్ ఫెయిర్లు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కి ప్లాటినం సర్టిఫైడ్ ఏజెంట్ అండ్ లీడ్స్ ట్రినిటీ యూనివర్సిటీ, ఇలా చాలా మంచి మంచి యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చినాయి. ఈ యూనివర్సిటీస్ స్టూడెంట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే యూనివర్సిటీస్ నుంచి స్కాలర్షిప్స్, లోయెస్ట్ ట్యూషన్ ఫీజు, అది కాకుండా స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇస్తున్నారు. జనరల్గా మనం యూనివర్సిటీకి అప్లై చేస్తే కనీసం మనకి 15 to 20 days ఆఫర్ రావడానికి టైం పడుతుంది. కానీ ఇక్కడ వస్తే ఆన్ ది స్పాట్ ఆఫర్ లెటర్స్ ఇష్యూ అవుతాయి. ఈ కోర్స్ కూడా మనకి యూనివర్సిటీ ఇప్పుడు పేరెంట్స్ వీళ్ళందరికీ ఉంటారు, యూనివర్సిటీ అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళకున్న డౌట్స్ ఇవన్నీ క్లియర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మేము ఎడ్యుకేషన్ ఫెయిర్స్, ఈవెంట్స్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 6వ తారీఖు కూడా హైదరాబాద్లో తాజ్ విమాంతలో కూడా మేము ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ యోగ్ సెయింట్ జాన్ యూనివర్సిటీకి స్పెసిఫిక్గా చేస్తున్నాం మేము. సో ఎవరైనా స్టూడెంట్ ఉంటే అక్కడికి కూడా రావచ్చు కంపల్సరీ. సో మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి స్టూడెంట్స్కి లోయెస్ట్ ట్యూషన్ ఫీజు, బెస్ట్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయాలని. అంటే యూనివర్సిటీస్ చాలామంది చాలా కంట్రీస్కి వస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి. ఎక్కువ ఫ్లో వచ్చేసి యూకేకి కూడా ఉంది. సో ఇంకా స్టిల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నా కూడా ఎనీ టైం మాకు కాల్ చేయొచ్చు. అత్యాధునిక ఏఐ సాంకేతికత, ప్రపంచ స్థాయి చిత్ర నాణ్యత, నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ టీవీ అనుభవాలను వినియోగదారులకు అందించేలా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ LGOLED AI టీవీను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఎల్జీ సంస్థ పరిచయం చేసిన ఈ LGOLED AI టీవీ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. అధునాతన స్మార్ట్ ఫ్యూచర్లను ఇందులో పొందుపరిచింది. ఈ సరికొత్త OLED AI టీవీని విజయవాడలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆవిష్కరించింది. విజయవాడలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ రింగ్ రోడ్డు బ్రాంచ్లో LGOLED AI టీవీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ బిజినెస్ హెడ్ కేవి కృష్ణాజీ, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పి కిషోర్ బాబు లాంఛనంగా ఆవిష్కరించి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శ్రేణిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన కొత్త LGOLED AI టీవీ అత్యాధునిక హైపర్ రేడియంట్ RGB కలర్ టెక్నాలజీతో మరింత ప్రకాశవంతమైన రంగులు, లోతైన కాంట్రాస్ట్ మరియు అద్భుతమైన వీక్షణ అనుభూతిని అందిస్తుందన్నారు. సరికొత్త A11 AI ప్రాసెసర్ Gen 3 ETV పిక్చర్ సౌండ్ క్వాలిటీ తెలివిగా మెరుగుపరచడంతో పాటు 4K 165 HZ గేమింగ్, NVIDIA G-Sync, AMD FreeSync సపోర్టుతో అత్యుత్తమ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమిని వంటి AI పవర్డ్ అసిస్టెంట్ ఇందులో లభిస్తాయన్నారు. OLED 6 మోడల్స్లో పర్ఫెక్ట్ బ్లాక్ కలర్, ఫ్రీ ప్రీమియం రిఫ్లెక్షన్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, సరికొత్త వెబ్ OS 26 ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే 5 ఏళ్ల పాటు OS అప్గ్రేడ్ కూడా ఉందన్నారు. AI వాయిస్ ఐడి, AI ఏజెంట్, AI చాట్బోర్డ్, హోమ్ డాష్బోర్డు, LG ఛానల్స్, థింక్కు సపోర్టు, AI మ్యాజిక్ రిమోట్ వంటి స్మార్ట్ ఫీచర్లు వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని కలిగిస్తాయన్నారు.
ఎల్ఈడి సి సిరీస్లో 42, 48, 55, 65, 77, 83 అంగుళాలలో, జీ సిరీస్లో 55, 65, 77, 83, 97 అంగుళాలలో లభ్యమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, నగరంలోని ప్రముఖులు, ఫైనాన్షియర్లు తదితరులు పాల్గొన్నారు. And first of all, let me thank Bajaj Electronics for giving me this opportunity to launch the product in Bajaj. And we are launching LG G6 and C6 and G6 we are launch chestunam ikkada. And actually the most awaited product for the industry is 2026 OLED idi. And if you see దీంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే మీకు అన్ని కంపెనీల్లో ఏంటంటే ఒక్క ఏఐ టెక్నాలజీ ఇచ్చారు, ఇందులో రెండు ఇచ్చారు మీకు. వాట్ యూ కాల్ ఇట్ ఇంటరాక్టివ్ టెక్నాలజీ లైక్ జెమినా ఇచ్చాము అండ్ కోపైలట్ వచ్చాము ఇందులో మేము. అండ్ దిస్ కెన్ బీ రీఇన్వెంటెడ్ ఫర్ నెక్స్ట్ 6 years. అంటే మొబైల్ ఎలా చేస్తాం మనం అలా దీన్ని కూడా నెక్స్ట్ 6 yearsకి మనం వాట్ యూ కాల్ ఇట్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్ళచ్చు మనం. అండ్ టెక్నాలజీ విచ్ ప్రతిదీ ఉంది ఇందులో. యాక్చువల్లీ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ మొబైల్ దానికన్నా ఎక్కువ టెక్నాలజీ టీవీలో పెట్టాం. అండ్ పీపుల్ కెన్ ఎంజాయ్ బెటర్ వ్యూ అండ్ బెటర్ పిక్చర్ ఇన్ న్యూ OLED. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.